పరిశుద్ధ గ్రంథం నుండి యెహోషువ గ్రంథము 6వ అధ్యాయము 17వ వచనం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుండి యెహోషువ గ్రంథము 6వ అధ్యాయము 17వ వచనం. ఈ పట్టణమును దీనిలో ఉన్నది యావత్తును యెహోవా వలన శపింపబడెను. రాహాబు అను వేశ్య మనము పంపిన దూతలను దాచిపెట్టెను కనుక ఆమెయు ఆ ఇంటనున్న వారందరూ మాత్రమే బ్రతుకుదురు. చాలు ప్రార్థన. పరిశుద్ధుల మహోన్నతుడా, కృప కలిగిన దేవా, నీకు స్తోత్రములు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాము నాయనా. రాత్రికాల సమయంలో సంపూర్ణ రాత్రి ప్రార్థనలో నీ వాక్యము ధ్యానించిన ఇంటిగా మాట్లాడబడును. నేను కాదు ప్రభా, నీవు నాతో మాట్లాడండి. వెనుగల చెవులు గ్రహింపగల హృదయం మాకు దయచేయండి. మా ప్రాణాత్మ దైవములను రక్షించుటకు శక్తి కలిగిన వాక్యము చేత నింపబడి ఈ లోకంలో ప్రత్యేకించబడిన జీవితం జీవించినట్లు నీ కృప సహాయం మాకు దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ముందుగా దేవునికి మహిమ కలుగుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు వచ్చిన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. ప్రభు యొక్క మహాకృపను బట్టి కదా చాలామంది వచ్చారు కదా. పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరు. దేవునికి సంఖ్యతో పని లేదు. దేవునికి సంఖ్యతో పని లేదు. సంఖ్యతో పని ఉంటే అబ్రహామును పిలిచి ఉండేవాడు కాదు. అబ్రహాం ఒక్కరిని పిలిచి ఉండేవాడు కాదు. సంఖ్యతో పని ఉంటే మోషే ఒక్కడిని పిలిచేవాడు కాదు. ప్రభు అంటున్నాడు, చిన్న మంద భయపడుకుని నీకు రాజ్యం ఇచ్చుటకు దేవునికి ఇష్టమైనదని. ఆయన అంటాడు, 100 మంది కూర్చునేటువంటి స్థలంలో నేను ఉంటానని ఆయన చెప్పలేదు. ఎవరైతే నా నామమున 2-3 కూడి ఉంటారో వారి మధ్యలో నేను ఉంటానని ప్రభు చెప్తా ఉన్నాడు. దేవుడులారా, చదువుకున్నటువంటి వాక్య భాగంలో మీరు అనేక సార్లు ఎరుకో పట్టణం గురించి, ఎరుకో పట్టణాన్ని దేవుడు ఎలా తన యొక్క కార్యములు జరిగించి ఎరుకో ప్రాకారములను కూల్చాడు, ఎరుకో గోడలను పడగొట్టాడు, ఎరుకోను ఏ విధంగా ఇశ్రాయేలీల స్వాధీనంలోకి తీసుకొని వచ్చాడో మనం అనేక సార్లు విని ఉన్నటువంటి వాక్య భాగమే. అయినప్పటికీ పరిశుద్ధ ఆత్మదేవుడు మనతో కొన్ని ప్రత్యేకమైనటువంటి విషయాలను మనకు నేర్పించాలని ఆశపడుతూ ఉన్నాడు. దేవుడులారా, ఈ ఎరుకో పట్టణము శపించబడినది. మనం చదువుకున్నాం ఆ వాక్య భాగంలో 17వ వచనంలో, ఈ పట్టణమును దీనిలో ఉన్నది యావత్తును యెహోవా వలన శపింపబడెను అని. దేవుడులారా, ఈ ఎరుకో పట్టణమును దేవుడు శపించాడు. ఎరుకో పట్టణంలో ఉన్న సమస్తమును కూడా, బంగారమును, వెండిని, వెలగల రాళ్ళను, వజ్రములను, విలువైనటువంటి వస్త్రములను, సమస్తము, హల్లెలూయా, హల్లెలూయా, ఆ ఇంటి అంటే ఆ ఎరుకో పట్టణంలో ఉన్నదంతా కూడా శపించబడింది. ఎరుకో పట్టణంలో ఉన్నదంతా కూడా శపించబడింది. శాపగ్రస్తము కానిది ఏదీ లేదు. బంగారము శపించబడింది, వెండి శపించబడింది, వస్త్రములు శపించబడ్డాయి, పురుషులు శపించబడ్డారు, స్త్రీలు శపించబడ్డారు, వారికి కలిగినటువంటి కదా సమస్తము కూడా శపించబడింది. అందులో ఉన్న ప్రజలందరూ కూడా శపించబడ్డారు. కానీ
ఈ రాత్రికాల సమయంలో మనం మాట్లాడుకుంటున్నటువంటి ఒక వ్యక్తి, ఒక స్త్రీ, రాహాబు అనేటువంటి ఒక వేశ్య. ఆమె జీవితాన్ని చూస్తే ఆమె గురించి వ్రాయబడిన మాట ఏంటంటే వేశ్య అని. అనగా తన శరీరాన్ని కదా అమ్ముకునేటువంటిది, తన శరీరాన్ని అమ్ముకొని తన జీవితాన్ని కదా, తన శరీరాన్ని అమ్ముకొని తన భర్తను పోషించేది, తన కుటుంబాన్ని పోషించేది, తన పిల్లలను పోషించేది, తనకు కలిగిన సమస్తమును కూడా ఎలా పోషించేదంటే తన శరీరాన్ని అమ్ముకొని వచ్చినటువంటి ధనముతో కదా ఆమె తన కుటుంబాన్ని పోషించుకునేటువంటి. వాస్తవానికి వాక్యానుసారంగా మనం చూస్తే వేశ్యధారణ లేకపోతే వేశ్యలను దేవుడు కదా, వేశ్యలు అంటే వేశ్య సాంగత్యము చేయదని దేవుడు వాక్యం సెలవిస్తూ ఉంది. కానీ దేవుని యొక్క మహాకృప ఈ రాహాబు ఎడల మీరు చూసినట్లయితే ఆమె వ్యభిచారము చేస్తూ కూడా ఆమె స్థితి సరిగా లేదు. దేవుని ఎరిగినటువంటి బిడ్డ కాదు, వాక్యం ఎరిగినటువంటి బిడ్డ కాదు, దేవుని వెంబడించినటువంటి కుమార్తె కాదు. ఆమె యొక్క విగ్రహారాధన చేసేటువంటిది, విగ్రహారాధనతో నింపబడినటువంటి ఎరుకో పట్టణంలో నివసించేటువంటి ఒక అంటే పట్టణము శపించబడినటువంటిదే, విగ్రహాలతో నింపబడిన పట్టణము, దేవుని ఎరుగనటువంటి పట్టణము. పట్టణం అంతా కూడా ఇదే స్థితిలో ఉన్నది. ఇంకా పట్టణంలో ఉన్నటువంటి ఏమి కూడా తన వ్యక్తిగత జీవితంలో మంచిది అనేది ఏది కూడా ఆమెలో లేదు. దేవునికి అనుకూలమైనది ఏ జీవితం కూడా ఆమె కలిగి లేదు. ఆమె శరీరం అంతా కూడా కదా అపవిత్రత చేత, పాపం చేత, వ్యభిచారం చేత, వేశ్య సాంగత్యం చేత నింపబడింది. ఆమెకు వేరొక దిక్కు లేదు, వేరొక అవకాశం లేదు, వేరొక మార్గం లేదు. కాబట్టి తన శరీరాన్ని కదా అమ్ముకొని జీవించినట్లుగా మనం చూస్తూ ఉంటాం. కానీ దేవుని బిడ్డలారా, చదువుకున్నటువంటి ఈ వాక్య భాగంలో యెహోషువ మాట్లాడుతూ ఉంటున్నాడు, ఈ పట్టణమును దీనిలో ఉన్నది యావత్తును యెహోవా వలన శపించబడును. రాహాబు అను వేశ్య మనము పంపిన దూతలను దాచిపెట్టను కనుక ఆమెయు ఆ ఇంట ఉన్న వారందరూ మాత్రమే బ్రతుకుదురు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మీరు చూడండి, దేవుని ప్రణాళిక, దేవుని ఉద్దేశము. ఎరుకో పట్టణంలో ఉన్నది ఏది కూడా మీరు తీసుకురావద్దు, బంగారాన్ని దాచుకోవద్దని చెప్పాడు, వెండిని సంపాదించుకోవద్దన్నాడు, వెలగల వస్త్రములను సంపాదించుకోవద్దన్నాడు, ఏ పురుషుని కూడా బ్రతకనివద్దన్నాడు, ఏ స్త్రీని బ్రతకనివద్దన్నాడు, వారికి కలిగిన ఏ పశువులను కానీ, గొర్రెలను కానీ, మేకలను కానీ దేనిని కూడా బ్రతికి ఉండడానికి వీలు లేదు. ఎందుకంటే ఎరుకో పట్టణంలో ఉన్నదంతా కూడా శపితమైనది, శాపగ్రస్తమైనది, శపించబడినది. కానీ దేవుని బిడ్డలారా, అదే ఎరుకో పట్టణంలో ఉన్నటువంటి వేశ్య, అదే ఎరుకో ప్రాకారములపై నివసించినటువంటి వేశ్య అయినటువంటి రాహాబు కుటుంబము, మీరు చూడండి అక్కడ చెప్పబడుతున్నటువంటి మాట, దూతలను దాచిపెట్టను కనుక ఆమెయు ఆ ఇంటనున్న వారందరూ మాత్రమే బ్రతుకుతారు. ఎందుకు? పట్టణంలో ఉన్న వారందరూ చనిపోయారే, పట్టణంలో ఉన్న వారందరినీ చంపమని ప్రభువే ఆజ్ఞాపించారే, పట్టణంలో ఉన్నదంతా కూడా శపితమైనది, దాన్ని అగ్ని చేత కాల్చి బూడిద చేయమని చెప్పిన ప్రభువు కదా వేశ్య అయినటువంటి రాహాబు కుటుంబాన్ని రక్షించమని చెప్తా ఉన్నాడు. వేశ్య అయినటువంటి రాహాబు కుటుంబంలో ఉన్నటువంటి ఆ ఇంటిలో ఉన్న వారందరూ కూడా వారు మాత్రమే బ్రతుకుతారు అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. యెహోషువ తన దూతలకు లేకపోతే యెహోషువ తన ప్రజలకు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు, ఇదిగో ఈ ఎరుకో గోడలు కూలిపోకముందే మీరు రాహాబు దగ్గరికి వెళ్ళి ఆ ఇంటిలో ఉన్న వారందరినీ, ఆ ఇంటిలో ఎవరెవరున్నారో, ఎంతమంది ఉన్నారో, ఎలాంటి వారు ఉన్నారో, వారి స్వభావంతో పని లేదు,
వారి ప్రవర్తనతో పని లేదు, వారి జీవితంతో పని లేదు, వారి నడతలతో పని లేదు. వారు ఎలాంటి వారైనా సరే రాహాబు ఇంటిలో ఉంటే చాలు ఆ రాహాబు ఇంటిలో ఉన్న వారందరూ కూడా బ్రతుకుదురు అని దేవుడే యెహోషువ ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. ఈ రోజున రాహాబును చూసి మనం నేర్చుకోవాలి. ఏం నేర్చుకోవాలి? ఆమె జీవితాన్ని, గత జీవితాన్ని నేర్చుకోవద్దు. ఆమె చేసిన పాపపు క్రియలు మనం నేర్చుకోవద్దు. ఆమె నడిచిన తప్పుడు మార్గంలో నీవు నేను నడవడానికి వీలు లేదు. కానీ ఆమె వేశ్య అయినప్పటికీ, శరీరాన్ని నమ్ముకున్నప్పటికీ, ఆమె విగ్రహారాధికురాలైనప్పటికీ దేవుడు విడుదల ఆమె దేవుని నమ్మింది. మీరు చూసినట్లయితే యెహోషువ గ్రంథంలోనే మనం చూసినట్లయితే దేవుని బిడ్డలారా, ఆమె యెహోషువ గ్రంథంలో ఆమె దేవుని యొక్క మాటలను, దేవుని గురించినటువంటి సమాచారం గురించి విని మాట్లాడుతూ ఉంది. మీరు చూసినట్లయితే యెహోషువ గ్రంథము 2వ అధ్యాయంలో 9వ వచనం చదవండి. యెహోషువ గ్రంథము 2వ అధ్యాయం 9వ వచనం. యెహోషువ గ్రంథము 2వ అధ్యాయం 9వ వచనం. యెహోషువ గ్రంథము 2వ అధ్యాయము 9వ వచనం. యెహోవా ఈ దేశమును మీకు ఇచ్చుచున్నాడనియు, మీ వలన మాకు భయము పుట్టుననియు, మీ భయము వలన ఈ దేశ నివాసులందరికీ ధైర్యము చెడుననియు నేను ఎరుగుదును. మీరు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినప్పుడు మీ ఎదుట యెహోవా ఎర్ర సముద్రపు నీరును ఎలాగూ ఆరిపోజేసెనో, యోర్దాను తీరమునున్న అమోరీల 2 రాజులైన సీహోనుకును ఓగుకును మీరేమి చేసితిరో, అనగా మీరు వారిని ఎలాగూ నిర్మూలన చేసితిరో ఆ సంగతి మేము వింటిమి. మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయెను. మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందును క్రింద భూమి యందును దేవుడే. మీ ఎదుట ఎట్టి మనుషులకైనను ధైర్యం ఏమాత్రము ఉండదు. నేను మీకు ఉపకారం చేసేదని కనుక మీరును నా తండ్రి ఇంటికి ఉపకారం చేసి నాకు నిజమైన ఆనవాలను ఇచ్చి, నా తండ్రియు, నా తల్లియు, నా అన్నదమ్ములను, నా అక్క చెల్లెలను, వారికి కలిగిన ఉన్న వారందరూ చావకుండా బ్రతుకునిచ్చి రక్షించున్నట్లుగా దయచేసి యెహోవా తోడని ప్రమాణము చేయుడనెను. దేవుడు బిడ్డలారా, వేగులు వారు 2 వెళ్ళి ఎరుకో పట్టణాన్ని వేగు చూడడానికి వెళ్ళినప్పుడు 2 వేగుల వారు ఎరుకో పట్టణంలో ప్రవేశించారని ఆ పట్టణపు రాజుకు తెలిసినప్పుడు రాజు ఏం చేస్తున్నాడంటే వేగులు వారిని వెతుకుతూ రాహాబు ఇంటికి వచ్చాడు. రాహాబు ఇంటికి వచ్చి, ఎదుగో 2 మనుషులు నీ దగ్గరకు వచ్చారని నేను విన్నాను, దయచేసి వారిని పంపించు, వారిని పంపించకపోతే నువ్వు నష్టపోతామని చెప్పినప్పుడు ఆమె నిజమే వాళ్ళు వచ్చారు, కానీ వాళ్ళు వచ్చి వాళ్ళ అవసరాలు తీర్చుకొని మరలా వెళ్ళిపోయారు. వాళ్ళు ఇప్పుడే వెళ్ళారు, గవిని తలుపులు వేయబడకముందే మీరు వెళ్తే వారిని మీరు పట్టుకోవచ్చు, వారు మీకు చిక్కుతారు అని చెప్పినప్పుడు వెంటనే ఆ దూతలు ఏం చేశారంటే, ఆ సైనికులు ఏం చేశారంటే రాహాబు మాట విని ఆమె చెప్పినది నిజమని నమ్మి ఎరుకో పట్టణంలో నుండి వారు గవిని మూసివేయక ముందే ఆ ఎరుకో పట్టణ సైనికులు ఏం చేశారంటే ఆ వేగుల వారిని తరుముకుంటూ వెళ్ళారు. కానీ వాస్తవానికి వేగుల వారిని ఆమె ఏం చేసిందంటే మేడగదిలో పైన దాచిపెట్టింది. వారిని దాచిపెట్టి ఆ దూతలు సైనికులు వెళ్ళిన తర్వాత ఆమె పైకి వెళ్ళి ఆ 2 అంటుంది, అయ్యా మీ దేవుని గురించి నేను విన్నాను, మీ దేవుని గురించినటువంటి మీ దేవుడు చేసిన కార్యములను చెవులారా మేము విన్నాం.
ఆయన ఎర్ర సముద్రమును పాయలు చేసింది మేము విన్నాం. అమోరీల 2 రాజులను 2 రాజ్యములను మీరు ఎలా నిర్మూలన చేశారో మేము విన్నాం. కాబట్టి మిమ్మల్ని కూర్చొని సమాచారం మేము వినినప్పటి నుండి మీ ఎదుట నిలబడే ధైర్యము మాకు లేదు. మీతో యుద్ధము చేయగలిగిన శక్తి, సామర్థ్యములు, సైనిక బలము మాకు లేదు. ఒకవేళ సైనిక బలం ఉన్నప్పటికీ యుద్ధం చేసేది మీరు కాదు కదా. మీ దేవుడైన యెహోవా ఆకాశమును భూమికిని దేవుడైండి ఆయనే మీ పక్షంలో యుద్ధం చేస్తున్నాడని నేను గ్రహించాను. కాబట్టి ఆ దేవుడి యొక్క ప్రజల పక్షంగా మీరు ఈరోజు ఎరుకో పట్టణానికి వచ్చారు. ఈరోజు నేను మిమ్మల్ని దాచిపెట్టకుండా ఎరుకో రాజుకు మిమ్మల్ని అప్పగిస్తే నా కుటుంబానికి కదా ఏ శ్రమ ఉండదు, ఏ కష్టం ఉండదు. కానీ నేను మిమ్మల్ని అప్పగించాను. నా రాజు నన్ను ఎంతవరకు కాపాడగలడు? ఒక శత్రువు నుండి నన్ను నా రాజు కాపాడగలడు. ఒక సైన్యం నుండి మా సైనికులు నన్ను, నా కుటుంబాన్ని కాపాడగలరు. కానీ నీ దేవుని చేతుల నుండి నా రాజు నన్ను విడిపించలేడు, నా సైన్యము నన్ను విడిపించలేడు. నిశ్చయముగా ఈ ఎరుకో పట్టణాన్ని దేవుడు మీ చేతులకు ఇవ్వబోతున్నాడని నేను విశ్వసిస్తా ఉన్నాను. కాబట్టి నీ దేవునికి లోబడి నేను మీ ఇద్దరిని దాచిపెట్టాను. కాబట్టి మీరు వెళ్ళి ఈ ఎరుకో పట్టణాన్ని మరలా స్వాధీనపరుచుకునడానికి వచ్చినప్పుడు నాకు ఒక ఆనవాళ్ళు ఏంటంటే ఆ ఆనవాళ్ళు నేను, నా తండ్రి, నా తల్లి, నా ఇంట్లో ఉన్న వారందరూ కూడా చావకుండా బ్రతుకున్నట్లు ఒక ఆనవాళ్ళు ఇచ్చి వెళ్ళమని ఆమె ప్రాధాన్యపడినప్పుడు వారు దేవుని బిడ్డలారా ఒక కిటికీ గుండా వారి కిందికి దించబడతారు. ఎందుకంటే రాజమార్గం గుండా వెళ్తే వారు వేగులు వారని మనుషులు గుర్తుపట్టి మరలా వారిని రాజు చేతికి అప్పగిస్తారు. కాబట్టి ఆమె ఇల్లు ప్రాకారపు గోడల మీద కట్టబడింది. కాబట్టి ఆమె ప్రాకారపు గోడల మీద నుండి కిటికీలో నుండి వారిద్దరిని దించి వారిని పంపించినట్లుగా మనం చూస్తాం. ఆ ఇద్దరు అన్నారు, అమ్మా నీవు ఏ కిటికీ గుండానైతే మమ్మలను తప్పించావో, ఏ కిటికీ గుండానైతే మమ్మలను ఈ ఎరుకో ప్రాకారముల మీద నుండి మమ్మలను మా రాజ్యానికి వెళ్ళినట్లు మమ్మల్ని విడిచిపెట్టావో ఆ కిటికీకి ఈ ఎర్రతాడు కట్టు, ఈ ఎర్రతాడు కట్టినటువంటి కిటికీ మేము గుర్తుపడతాం. ఈ ఎర్రదారము ఎవరి ఇంటికైతే ఏ కిటికీకైతే కట్టబడుతుందో ఆ ఇంటిలో ఉన్న వారందరూ కూడా రక్షించబడతారని యెహోవా పేరట వారు ప్రమాణం చేసి అక్కడ నుండి వెళ్ళిపోయారు. తర్వాత యెహోషువ యోర్దానును దాటి వచ్చి ఎరుకో ప్రాకారములను కూల్చడానికి వచ్చినప్పుడు వారు దేవుని నామము పేరట వేశ్యతో చేసినటువంటి నిబంధనను వారు జ్ఞాపకం చేసుకుంటున్నారు. ఎలా దేవుడు ఎందుకు ఆమెను తప్పించాడంటే దేవుని నామము పేరట వచ్చిన వారిని ఆమె చేర్చుకున్నది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామము పేరట వచ్చిన దాన్ని అంటే వచ్చిన వారిని చేర్చుకున్నది. కాబట్టి ఆమె ఇంటి వారందరూ కూడా రక్షించబడ్డారు. ఈ రోజున నీవు నేర్చుకోవాల్సింది ఏంటంటే దేవుని పేరట చెప్పబడుతున్న వాక్యమును నీవేం చేయాలంటే నేర్చుకోవాలి, చేర్చుకోవాలని ఇంటున్నాడు యేసు కదా. ఆ ఎర్ర దారును దేనికి గుర్తుగా ఉందంటే యేసు రక్తమునకు గుర్తుగా ఉన్నది. దేవుడు ఈ రాత్రికాల సమయంలో నీ ఇంటిని ఒకసారి నీవేం చేయాలంటే రాహాబు వలె నీ గడప కమ్ములకు యేసు రక్తమును పూయాలి. నీ కిటికీలకు ఎర్రదారమైనటువంటి యేసు రక్తమును పూయాలి. ఏంటి ఆ ఇద్దరు అంటే ఆ ఇద్దరు దేవుని యొక్క వాక్యమునకు సాదృశ్యంగా ఉన్నారు. దేవుడు పంపినటువంటి యేసుక్రీస్తుకు పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా ఉన్నారు. నువ్వు యేసుక్రీస్తును కదా నీ ఇంటిలో చేర్చుకుంటే, పరిశుద్ధాత్మ దేవుని నీ ఇంటిలో చేర్చుకుంటే నీ ఇల్లు ఏ పట్టణంలో ఉన్నా, ఆ పట్టణము ఎంత శాపగ్రస్తమైన స్థితిలో ఉన్నా, ఆ పట్టణము ఎంత పతనమైన స్థితిలో ఉన్నా
నీవు ఒకవేళ ఏ స్థితి కలిగి నీవు జీవితం ఉన్నా, నీ ప్రవర్తన ఎలాంటి వ్యర్థ ప్రవర్తన కలిగి వ్యర్థమైన నోటి మాటల చేత నీ జీవితాన్ని భ్రష్టు పట్టించుకొని కదా, నువ్వు ఏ స్థితిలో ఉన్నా సరే దేవుడు పంపినటువంటి యేసుక్రీస్తును పరిశుద్ధాత్మ దేవుని నీ ఇంటిలోనికి ఆహ్వానించుకుంటే ఆ ఇద్దరు పరిశుద్ధాత్మకు యేసుక్రీస్తుకు సాదృశ్యంగా ఉన్నారు. నీవు యేసుక్రీస్తును పరిశుద్ధాత్మ దేవుని నీ ఇంటిలోనికి ఆహ్వానించుకుంటే, నీ ఇంటిలోనికి చేర్చుకుంటే, ఏ ఇంటిలో యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ దేవుడు ఉంటారో ఆ ఇంటికి రక్షణ, ఆ ఇంటిలో శాపం ఉండదు, ఆ ఇంటికి శాపం రాదు, ఆ ఇంటిపై శాపం పడిచేదు, ఆ ఇంటిలో శాపగ్రస్తమైనది ఏది ఉండదు, మరణకరమైనది ఏది ఉండదు. కారణం జీవాధిపతి అయిన పరిశుద్ధాత్మ దేవుడు లేదా యేసుక్రీస్తు నీ ఇంటిలో ఉంటాడు. ఈ లోకము శాపగ్రస్తమైనటువంటిది. ఈ లోకము ఎరుకోను పోల్చుతూ చెప్పబడతాం. ఎరుకో ఈ లోకానికి పోల్చుకోవాలి. రాహాబు ఇల్లు నీ ఇంటికి పోల్చుకోవాలి. రాహాబును నీకు అనగా వేష కావచ్చు, కానీ నీ పాప జీవితానికి పోల్చుకొని ఆమె ఏ విధంగా ఇద్దరు వ్యక్తులు వారు యెహోషువ పంపినటువంటి వ్యక్తులు వారు, తండ్రి అయిన దేవుడు పంపినటువంటి నిన్ను నన్ను రక్షించడానికి కదా, నిన్ను నన్ను సంపాదించుకోవడానికి, నిన్ను నన్ను స్వాధీనపరచుకోవడానికి, నీ ఇంటిని నా ఇంటిని నీ ఆత్మను నా ఆత్మను రక్షించడానికి, ఈ లోకమును తను స్వాధీనపరచుకోవడానికి, వేగు చూడడానికి లేదా అక్కడున్న పరిస్థితులను తెలుసుకొని విజయాన్ని అందించడానికి తండ్రి అయిన దేవుడు కుమారుడైన దేవుని పరిశుద్ధాత్ముడైన దేవుని పంపించాడు. ఈ రోజుల్లో నీవు కదా, మనము ఎవరిని చేర్చుకుంటున్నాము? యేసుక్రీస్తును చేర్చుకున్నామా? పరిశుద్ధాత్మను చేర్చుకున్నామా? పరిశుద్ధాత్మ దేవుని మన ఇంట్లో, మన ఒంటిలో, మన జీవితంలో మనం కలిగి ఉన్నామా? దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని బిడ్డలారా, మన జీవితంలో రాహాబు కదా ఆ ఇద్దరిని అప్పగించిన మనుషులకు, రాజుకు అప్పగించలేదు. ఈరోజు మనం కూడా మన క్రియలను బట్టి, మన పాపమును బట్టి, మన నడతను బట్టి, మన జీవితాన్ని బట్టి, మన నోటి దురుసును బట్టి, మనకున్న గర్వాన్ని బట్టి, అహంకారాన్ని బట్టి, మాట్లాడే మాటలను బట్టి ఈ రోజున అన్య జనుల చేతికి నీ దేవుని పరిశుద్ధాత్మ దేవుని నువ్వు అప్పగిస్తున్నావు. కానీ నువ్వేం చేయాలంటే భద్రపరచుకోవాలి యేసుక్రీస్తును పరిశుద్ధాత్మ దేవుని, త్రియేక దేవుని నీ ఇంటిలో భద్రపరచుకొని ఆ పరిశుద్ధాత్మ దేవునితో నేను మనం ఏం చేయాలంటే సహవాసము కలిగి ఉండాలి. ఆ ఎర్ర దారము యేసు రక్తమునకు సూచనగా ఉన్నది. నీ గోడ కదా, నీ గడప కమ్ములకు యేసు రక్తము పూయబడి ఉండాలి. నీ కిటికీ కమ్ములకు యేసు రక్తము పూయబడి ఉండాలి. ఇర్మియా గ్రంథంలో చెబుతారు కదా, ఎదుగో మరణము కదా, వీధులలో చిన్న పిల్లలు లేకుండా, యవనస్తులు లేకుండా మరణము కిటికీలో కూర్చున్నది. దేవుడులారా, ఈ రోజు నీ కిటికీలకు, నీ ద్వార బంధకములకు ఒక జ్ఞానము కలిగిన స్త్రీ కదా, జ్ఞానవంతురాలు తన ఇంటిని కట్టుకును, మూఢురాలు తన ఇంటిని ఓడబెట్టుకును. ఏంటి నీకున్న జ్ఞానం అంటే దైవికమైన జ్ఞానం. ఎంత సంపాదించాలి, ఎలా సంపాదించాలి, ఏ విధంగా సంపాదించాలి, సంపాదించిన దాన్ని ఎలా పొదుపు చేయాలి, ఎలా ఆస్తిపాస్తులను సంపాదించుకొని సమకూర్చుకొని లేకపోతే కొనుక్కొని కదా కూడబెట్టుకొని జ్ఞానం కాదు. మాట నేర్పరితనం ద్వారా ఎదుటి వ్యక్తిని కదా లోపరుచుకునేటువంటి జ్ఞానము కాదు. ఈ లోక జ్ఞానము నీకు నాకు ఉండదు, కానీ దైవిక జ్ఞానం కావాలి. ఏ స్త్రీ అయితే దైవిక జ్ఞానం చేత నింపబడుతుందో ఆ స్త్రీ తన ఇంటిని కట్టుకుంటుంది, తన ఇంటిని కాపాడుకుంటుంది, తన ఇంటికి ఆ స్త్రీ కంచె వేస్తుంది. ఇర్మియా ప్రవక్త అన్నాడు, జ్ఞానము కలిగిన స్త్రీలను పిలువనంపండి, తెలివి కలిగిన స్త్రీలను పిలవనంపండి. ఎందుకు తెలివి కలిగిన స్త్రీలు, ఎందుకు జ్ఞానం కలిగిన స్త్రీలు అంటే మరణము కదా, రాజవీధిలో యవనస్తులు లేకుండా, ఇంట్లో పిల్లలు లేకుండా కిటికీలు ఎక్కుతూ ఉన్నది. మరణాన్ని ఆపాలి అంటే
శాపాన్ని ఆపాలంటే శాపగ్రస్తమైనది, శాపపు దురాత్మ శపితమైనది నీ ఇంటిలోని కానీ, నీ పిల్లల్లోని కానీ, నీ భర్తలోని కానీ, నీ కుటుంబంలోని కానీ రాకుండా ఉండాలంటే రేయి మొదటి జామున లేచి నువ్వు ప్రార్థన చేయాలి. నీ కుటుంబము, నీ పిల్లలు, నీ భర్త, నీ కుటుంబంలో జరిగే ప్రతిదీ శాపగ్రస్తం కాకుండా ఉండాలి అంటే, శపించబడకుండా జీవం కలిగి బ్రతుకుతూ ఉండాలి అంటే, జ్ఞానం కలిగిన స్త్రీ, తెలివి కలిగిన స్త్రీ వలె నువ్వు ప్రార్థన చేయాలి. ప్రార్థన లేకపోతే కదా, జ్ఞానం లేకపోతే, తెలివి లేకపోతే దేవుడు మన జీవితాలు వ్యర్థం, మనం సంపాదించి వ్యర్థం, మన పిల్లలు కని కూడా వ్యర్థమే. ఈరోజు ఒక ఊరికి వెళ్ళాను, ఆ ఊరిలో అంటున్నారు అదే బజార్న 5-6 చనిపోయారు. ఇదే సేమ్ ప్రాబ్లం, ఒకటే ప్రేమించడం, ఊరేసుకొని చనిపోవడం. యవ్వనస్తులు తల్లిదండ్రులు గుండెలు పగిలేలాగా ఏడుస్తూ ఉన్నారు. 5-6 యవ్వనస్తులు అదే బజార్లో చనిపోయారు. ఒక తల్లిగా, ఒక తండ్రిగా వారు సంపాదించడం, సంపాదనని పరుగులు పెట్టారు. ఈరోజు తినడానికి యవనస్తులు లేరు, ఆ బజార్లో యవనస్తులు లేరు, ఆ వీధిలో. రేపటి రోజున ఎక్కడైనా వారు ఎక్కడైనా గ్రహించి దేవుడికి లోబడి, వాక్యానికి లోబడి ప్రార్థనకు వచ్చి ప్రార్థన ద్వారా శాపములను వెరగొట్టుకుంటే, దురాత్మలను ప్రార్థన ద్వారా జయిస్తే, అపవిత్రాత్మలను ఉపవాస ప్రార్థనల ద్వారా లోపరుచుకొని పాదముల క్రింద అణగద్రొక్కితే తప్ప ఇంకొక మరణము ఆ వీధిలో లేకుండా చూడగలం. ఒకవేళ వాళ్ళు గ్రహించకపోతే, ఒకవేళ వాళ్ళు తెలివి కలిగి, జ్ఞానం కలిగి తమ బిడ్డలకి విషయమై ప్రార్థన చేయకపోతే, మరణపు దురాత్మ కుటుంబాలను ఆ వీధిని ఖాళీ చేపిస్తాము. దేవుడు ఈరోజు కదా ఏంటి పాపం అంటే కదా, పాపంలోనికి వెళ్ళిపోయి మరణంలోనికి వెళ్ళిపోతా ఉన్నారు. ఒకరిని చూసి ఒకరు ఇది స్టైల్ అని, ఇది లేకపోతే ఇది ట్రెండ్ అని కదా. ఏంటి ట్రెండ్, ఏంటి స్టైలు? నీ జీవితం నాశనం చేసుకోవడం అది స్టైలా? నీ బ్రతుకును నాశనకరమైన స్థితిలోనికి తీసుకొని వెళ్ళి అగ్నిగుండంలో కదా, అగ్నిగుండంలో నీ అంతటిగా నువ్వు పడిపోవడం అదొక ట్రెండ్ అయిపోయింది. దేవుడు ఈరోజు నా శాపగ్రస్తమైన దానిని యవనస్తులు ప్రేమిస్తూ ఉన్నారు, యవన స్త్రీలు ప్రేమిస్తూ ఉన్నారు, పిల్లలు ప్రేమిస్తూ ఉన్నారు. శాపగ్రస్తమైన దానిని దేవుడిని మర్చి, దేవుడిని విడిచి, దేవుడి కార్యములను మర్చిపోయి ఒక క్రైస్తవులమనే సొంపు లేకుండా, జ్ఞానం లేకుండా, తెలివి లేకుండా నేను క్రైస్తవులను కదా, నేను దేవుడి బిడ్డను కదా, నా కుటుంబము ప్రార్థన చేసే కుటుంబం కదా అని ఒక గ్రహింపు లేకుండా ఆ జ్ఞానుల వలె యవన బిడ్డలు నడుచుకుంటున్నారు. చదువులు చూస్తే ఒక్కొక్కరు డిగ్రీ చదువుతూ ఉన్నారు, కానీ దైవిక జ్ఞానం కొంచెం కూడా లేదు. ఆ వీధి కదా, ఒక వీధి చివరి నుండి ప్రారంభమైన మరణములు ఒక దాంతో ఆగిపోవు. ఒకటితో ప్రారంభమయ్యాయి, ఈరోజు 5కి చేరింది. 5తోనే ఆగిపోవు. ఆ బజార్ ఒకటే కాదు, తర్వాత బజారు కదా, తర్వాత బజారు, ఊరంతా యవనస్తులు లేకుండా. కారణం ఏంటంటే యెహోషువ దేవుడు పంపించినటువంటి యేసుక్రీస్తును, పరిశుద్ధాత్మ దేవుని నిర్లక్ష్యం చేస్తాము. ఒకవేళ సేవకులు చెప్తే సేవకులకు, యవనస్తులకు కదా, యవనస్తులకు మేమేదో విరుద్ధమైనట్టు, వాళ్ళంటే మాకు పడనట్టు, వాళ్ళంటే మాకు గిట్టినట్టు, తాగుబోతులకు, వ్యభిచారులకు, తిరుగుబోతులకు, లోకానుసారులకు మేమేదో శత్రువులమైనట్టు, మేము ఆయన చెప్తే నేను చెప్పింది, అయ్యగారు చెప్తే మేము లోపడటం ఏంటని పొగరుతో, గర్వంతో అయ్యగారులకు వ్యతిరేకంగా చేస్తున్నారని వాళ్ళు అనుకుంటున్నారు. కానీ పరిశుద్ధాత్మకు విరోధంగా వారు పని చేస్తూ ఉన్నారు. సౌలును పిలిచిన దేవుడు పౌలును పిలుస్తున్న దేవుడు ఏమంటున్నాడు తెలుసా కదా, మనుగలకు నిలబడు ఎదురు తంట నీకు సాధ్యమా? నాతో పోరాడడం నీకు సాధ్యమవుతుందా? నాకు ఎదురు నువ్వు నడవగలవా? నాకు ఎదురు నువ్వు నిలబడగలవా అని ప్రభు ప్రశ్నిస్తాం. ఈరోజు సేవకులకు వ్యతిరేకంగా మాట్లాడే యవనస్తులు ఎంతమంది లేరు. సేవకులు చెప్పింది మంచైనా వ్యతిరేకించి ఆయన చెప్పినట్టు మనం ఎందుకు చేయాలని మాట్లాడే పెద్ద మనుషులు ఎంతమంది లేరు, స్త్రీలు ఎంతమంది లేరు, పురుషులు ఎంతమంది లేరు. సంఘమే కదా, సంఘమే
దేవుని సంఘమే, క్రైస్తవ సంఘమే, అది ఏ సంఘమైనా కావచ్చు, కానీ దేవుని పేరట చేర్చబడి, అంటే దేవుని పేరట వచ్చినటువంటి ఒక దైవ సేవకుని కానీ, లేకపోతే దేవుని వాక్కును కానీ నువ్వు తిరస్కరించడానికి వీలు. ఒకవేళ రాహాబు ఆ రోజున తిరస్కరించుంటే, ఒకవేళ రాహాబు వారిని చేర్చుకోకుండా ఉంటే, ఈ రోజున ఎరుకో పట్టణం ఎలా కాల్చివేయబడిందో, ఎరుకో పట్టణం ఎలా బూడిదైపోయిందో, ఎరుకో పట్టణంలో ఉన్న ప్రజలు ఎలా కాల్చివేయబడి నశించిపోయారు, అదేవిధంగా వేశ్య రాహాబు కుటుంబం కూడా కాల్చబడి బూడిద చేయబడి ఉండేది. ఈరోజు ఆమె గురించి మాట్లాడుకునే వారము కాదు దేవుడు. ఈరోజు నువ్వు నేను ఇద్దరం ముగ్గురు నలుగురం చిన్న మందుగా ఉన్నాం. ఈరోజు దేవుడు అంటున్నాడు, వారికి తెలియదు ఈ వాక్యం కదా, వారికి తెలియదు శాపము ఉన్నటువంటి ఊరిలో, శాపము ఉన్నటువంటి స్థలంలో నీవు నేనున్నాము, మనల్ని మనం జాగ్రత్త చేసుకోవాలని కదా ఆ హెచ్చరిక పడుకున్న వారికి తెలియదు, నిద్రపోతున్న వారికి తెలియదు. వారు అలానే కదా, కావలివాడు యుద్ధం వస్తున్నప్పుడు బోర ఊదుతాడు. బోర శబ్దం వినబడిన వారు యుద్ధానికి సిద్ధపడతారు. బోర శబ్దం విననటువంటి వారు కదా నెమ్మదిగానే ఉంది, సుఖంగానే ఉంది, యుద్ధానికి ఎవరు రావట్లేదు కానీ అలా పడుకుంటారు. పడుకున్న వారు పడుకున్నట్టే కదా సంహారం గురించి తీసుకుంటారు. రాని వారి గురించి నేను చెప్పడం లేదు, కానీ దూత బోర ఊదినప్పుడు, కావలి వారు బోర ఊదినప్పుడు మనము సిద్ధపడాలి. ఈ సిద్ధపడే వారికి తెలియదు దేవుడు. రాహాబు శాపగ్రస్తమైన స్థితిలో ఉన్నది. దేవుడులారా, ప్రకటన గ్రంథంలో సంఘములతో పరిశుద్ధ ఆత్మదేవుడు మాట్లాడుతున్నారు. మీరు చూడండి, ప్రకటన గ్రంథంలో మన జీవితాన్ని దేవుని కొరకు ఎలా, దేవునితో ఇప్పుడు ఏ విధంగా ఉండాలో ప్రభు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనం. సాతాను సింహాసనమున్న స్థలములో నీవు కాపురమున్నావని నేను ఎరుగుదును, మరియు సాతాను కాపురమున్న ఆ స్థలములో నా యందు విశ్వాసివయ్యుండి నన్ను గూర్చి సాక్షి అయిన అంతిపా అనేవాడు మీ మధ్యను చంపబడిన దినములలో నీవు నా నామము గట్టిగా చేపట్టి నా యందలి విశ్వాసమును విసర్జింపలేదని నేను ఎరుగుదును. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ పెర్గము అనే సంఘముతో దేవుడు మాట్లాడుతున్నాడు. పెర్గము సాతాను సింహాసనం ఉన్నటువంటి స్థలంలో నీవు ఉన్నావు. సాతాను కాపురం ఉన్నటువంటి స్థలంలో నీవున్నావు. శాపగ్రస్తమై నాశనకరమైన తెగులుతో ఉన్నటువంటి స్థలంలో నీవున్నావు. కానీ నువ్వు ఎంత మాత్రం కూడా విశ్వాసమును విసర్జించలేదు, నన్ను విసర్జించలేదు. సాతాను ఎన్ని ప్రయత్నం చేసిన, సాతాను ఎంత విచిత్రమైన కదా కోరికలను పుట్టించి, అవకాశములు కల్పించి కదా పాపమును మన తలుపుల దగ్గర నిలబెట్టినప్పటికీ నీవు సాతాను స్థలంలో ఉండి కూడా, సాతాను సింహాసనమున్న స్థలంలో నీవు నివసిస్తున్నప్పటికీ ఏ పాపమును కూడా నీవు దరిచేరనివ్వలేదు. నీ విశ్వాసం ఎంత మాత్రం కూడా కోల్పోలేదు అని పెర్గము సంఘముతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ రాత్రి దేవుడు బిడ్డలారా, మనతో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ సంఘము లేకపోతే ఈ సమాజము లేకపోతే ఎదుగో మనం జీవిస్తున్నటువంటి ఈ లోకమంతా కూడా ఈ లోకపు అధికారైన సాతాను అధికారంలో ఉంది. సాతాను కదా, సాతాను అధికారంలో ఈ లోకం ఉంది. ఈ లోకంలో మనం ఎలా ఉండాలంటే విశ్వాసంలో కాపాడుకునే వారంగా
ఉండాలి. ఈ రాహబు ఏం చేసిందంటే దేవుడు బిడ్డలారా, శత్రువులు కదా, శత్రువులు అంటే ఎరుకో రాజు తన సైనికులను పంపించినప్పటికీ వారికి భయపడక యెహోషువ పంపించిన 2 వేగుల వారిని దాచిపెట్టి వారికి అనుకూలంగా తన జీవితాన్ని మార్చుకున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఈరోజు రాత్రికాల సమయంలో వాక్యం ఇచ్చిన నీవు నేను మనం ఏం చేయాలంటే, ఈ రోజున సాతాను సింహాసనం ఉన్న స్థలంలో, పాపం ఉన్నటువంటి స్థలంలో ఉన్నాం, పాపం ఉన్న కుటుంబంలో ఉన్నాం, పాపం ఉన్నటువంటి సంఘంలో ఉన్నాం, పాపం ఉన్నటువంటి గ్రామంలో, అవిధేయులు ఉన్నటువంటి గ్రామంలో, నాశన పుత్రులు ఉన్నటువంటి గ్రామంలో, సాతాను దూతలుగా పనిచేస్తున్నటువంటి అనేక మంది మనుషుల మధ్యలో నీవు ఉన్నప్పటికీ నీవు నేను ఎలా ఉండాలంటే, ఒక రాహబు వలె దేవుని కొరకు నిలబడే స్త్రీగా మీరు ఉండాలి. దేవుని కొరకు నిలబడే బిడ్డలుగా మీరు ఉండాలి. దేవుని కొరకు అవసరమైతే ఈ లోకంలో శ్రమను అనుభవించేవారుగా నీవు నేను మనం ఉండాలి. స్వర్గము సంఘము సాతాను సింహాసనమున్న స్థలంలో ఉంది, కానీ దేవుడు విడిచిపెట్టలేదు. దేవుని యందు విశ్వాసమును విడిచిపెట్టలేదు, తన పరిశుద్ధతను విడిచిపెట్టలేదు, తన యొక్క దేవుని యందు తనకున్నటువంటి భయభక్తులను విడిచిపెట్టకుండా ఆమె శ్రమలో కూడా కదా, స్వర్గము అనే సంఘము శ్రమలో కూడా దేవునికి నమ్మకంగా జీవించినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఈ రాత్రికాల సమయంలో శాపంలో కదా, ఒకవేళ మన కుటుంబం ఉంటే, పాపంలో మన కుటుంబం ఉంటే, నాశనంలో మన కుటుంబం ఉంటే, ఒకవేళ నాశనకరమైన తెగుళ్ళ మధ్యలో నీ కుటుంబం, నా కుటుంబం, మన కుటుంబాలు ఉంటే, మనం ఏం చేయాలంటే యేసుక్రీస్తును పరిశుద్ధాత్మ దేవుని కదా ఆహ్వానించే వారంగా ఉండాలి, వారిని చేర్చుకునే వారంగా ఉండాలి. తండ్రి అయిన దేవుడు పంపించిన ఆయన క్రీస్తునందు విశ్వాసం ఉంచదే నిత్య జీవమని వాక్యం సెలవిస్తాం. పరిశుద్ధాత్మల గురించి తండ్రి అయిన దేవుడే వాగ్దానం చేశారు. ఈ రోజున సంఘాలు కదా యేసుక్రీస్తును దేవుడిగా అంగీకరిస్తాయి, కానీ పరిశుద్ధాత్మ దేవుని అంగీకరించారు, అస్సలు అంగీకరించరు. భాషలు అంగీకరించరు, వరాలు అంగీకరించరు. దేవుని కదా ఆశీర్వాదం ఇస్తానంటే కదా మందిరానికి వస్తున్నాం, స్వస్థత ఉందంటే నమ్ముతున్నాం. మరి పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని అభిషేకిస్తారంటే నమ్మలేకపోతున్నాం, విశ్వసించలేకపోతున్నాం. పరిశుద్ధాత్మ దేవుని కదా అంటే ఆహ్వానించలేక, ఆయనను చేర్చుకోలేక శాపగ్రస్తమైన స్థితిలోనికి మన కుటుంబాలు వెళ్తున్నాం. చాలామంది పరిశుద్ధాత్మ దేవుని వ్యతిరేకించినప్పుడు శ్రమలు వస్తున్నాయి, కష్టాలు వస్తున్నాయి, అయినా కూడా గ్రహించలేనటువంటి స్థితిలోనికి వెళ్తా ఉన్నారు. దేవుడు మీరు పరిశుద్ధాత్మ దేవుని కానీ యేసుక్రీస్తుని కానీ ఎంత మాత్రం కూడా విసర్జించడానికి లేదు. వారిని చేర్చుకుంటే లోకమంతా శ్మశానంగా మారిన, లోకమంతా కాలి బూడిదైపోయినా, లోకమంతా పాపంలో శాపగ్రస్తంలో నిలిచిపోయిన దేవుళ్ళరా, నీవు మాత్రము దేవుని సన్నిధిలో సజీవుడిగా ఉంటావు. నువ్వు మాత్రము దేవుని సన్నిధిలో కదా సజీవుల లెక్కలో లెక్కించబడతావు. ఆయన రెక్కలో చాటున నీకు ఆశ్చర్యం కలుగుతుంది. లోకమంతా జలమయమైపోయింది, అందరూ చనిపోయారు, నోవహు మాత్రము చనిపోలేదు. దేవుని మాటకు లోబడ్డాడు. దేవుడు పంపించిన ఆ వాక్యానికి లోబడి జల ప్రళయంలో కూడా తన కుటుంబాన్ని రక్షించుకున్నాడు. దేవుడు బిడ్డలారా, హల్లెలూయా, హల్లెలూయా. లోతు జీవితం చూడండి. సొదొమ గొమొర్రా పట్టణాలు అగ్ని గంధకములు ఆకాశం నుండి వచ్చి పట్టణాలు అంతా కాల్చివేయ, 2 పట్టణాలు కాల్చివేయబడ్డాయి, కానీ లోతు తన కుటుంబము తప్పించాడు. కుటుంబంలోనే అవిధేయురాలు కదా దేవుని మాటలు లోబడినటువంటి లోతు భార్య పుస్తకంగా మారిపోయింది, కానీ లోతు మాత్రము కదా తప్పించబడ్డాడు. తన కుమార్తెలిద్దరూ తప్పించబడ్డాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు నీవు నేను మనం నేర్చుకోవాల్సిన సత్యం ఏంటంటే, లోకం ఎలా ఉందో నువ్వు ఆలోచించు. వాళ్ళు చేస్తున్నారుగా, వాళ్ళు చేసినప్పుడు వాళ్ళకి అంతా కలిసి వస్తుంది కదా, మనం కూడా కలిసి వస్తుంది, కానీ
అబద్ధాలు ఆడడం కదా, మోసం చేయటం కదా, తప్పుడు కొలతలు వేయటం, అది ఎంత మాత్రం కూడా నీకు ఆశీర్వాదం కాదు. అది ఎంత మాత్రం కూడా నీకు దేవునికరం కానే కాదు. కానీ నీ యథార్థతను బట్టి, నీ నమ్మకం బట్టి, నీ విశ్వాసం బట్టి, నీవు క్రీస్తును చేర్చుకోవడాన్ని బట్టి, నీవు వాక్యాన్ని అంగీకరించడాన్ని బట్టి, నీవు వాక్యానుసారంగా జీవించడాన్ని బట్టి శాపమును సహితము ఆశీర్వాదంగా మారుస్తాను. పట్టణం అంతా శపించబడి కాల్చివేయబడింది, కానీ రాహాబు కుటుంబము శపించబడలేదు, కాల్చివేయబడలేదు. హల్లెలూయా, హల్లెలూయా. శపించబడలేదు, కాల్చివేయబడలేదు. బిలాము గురించి విన్నాను కదా, బిలాము శపించడానికి వెళ్తాడు ఇశ్రాయేలు ప్రజలను. హల్లెలూయా. మీరు విన్నారా? ఎప్పుడైనా విన్నారా బిలాము గురించి? నేను అనేక సార్లు చెప్పాను. బిలాము ఇశ్రాయేలు ప్రజలను శపించడానికి వెళ్తాడు, కానీ శాపం ఇశ్రాయేలు ప్రజల పైన పలకడానికి నోరు రాదు. అక్కడ అంటాడు, ఇదిగో దీవించుటకు నాకు సెలవైంది, నేను శపించలేను. ఆయన దీవించాడు, ఆయన ఆశీర్వదించాడు, ఆయన జీవాన్ని ఇచ్చాడు, ఆయన విస్తరింప చేశాడు, ఆయన అభివృద్ధిని ఇస్తున్నాడు. ఆయన కదా దేవుడు ఆశీర్వదించమని, దీవించమని నన్ను పంపించాడు. కాబట్టి నేను శపించలేను, దీవించడానికి నాకు సరే. దేవుడు ఒకవేళ ఈ శత్రువు నిన్ను నాశనం చేయాలన్నా, నిన్ను ఒకవేళ ఎవరు శపించాలని, ఎవరు నాశనం చేయాలన్నా, ఎవరు నిన్ను పడగొట్టాలని ఎన్ని ప్రయత్నాలు చేసినా, నువ్వు దేవునితో ఉంటే కదా ఏ శాపము నీలో పనిచేయదు, ఏ శాపము నీపై పనిచేయదు. దేవుడు శాపములు రాకుండా ఆయన శాపములను ఆశీర్వాదంగా మారుస్తాడు. దావీదు అంటాడు, మీరు చూడండి, దేవుడు సమూయేలు 2వ గ్రంథం 16వ అధ్యాయంలో సమూయేలు 2వ గ్రంథము 16వ అధ్యాయము 12వ వచనం. చదువుతున్నారు ఎవరైనా? సమూయేలు 2వ గ్రంథము 16వ అధ్యాయము 12వ వచనం. యెహోవా నా శ్రమను వాడు పలికే శాపములకు బదులుగా యెహోవా నాకు మేలు చేయునేమో. ద్వితీయోపదేశకాండము 23వ అధ్యాయం 5వ వచనం. అయితే నీ దేవుడైన యెహోవా బిలాము మాట విననొల్లకుండెను. నీ దేవుడైన యెహోవా నిన్ను ప్రేమించెను గనుక నీ దేవుడైన యెహోవా నీ నిమిత్తము ఆ శాపమును ఆశీర్వాదముగా చేశాను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు బిడ్డలారా, మీరు చూడండి, అక్కడేమో దావీదు అంటున్నాడు, ఏమో నా శ్రమను చూసిన దేవుడు శాపమును ఆశీర్వాదముగా మేలుగా మార్చునేమో అని. ఇక్కడ అంటున్నాడు, ఆ బిలాము పలికినటువంటి శాపాన్ని దేవుడు అంగీకరించక శాపమును దేవుడు ఏం చేశాడంటే ఆశీర్వాదంగా మార్చాడు. హల్లెలూయా. ఒకవేళ నీకు వ్యతిరేకంగా ఈ లోకము వేరైపోయినా, ఈ లోకం అంతా కూడా ఒకటై నిన్ను కదా శపించాలని, నిన్ను నాశనం చేయాలని ఏది
తలంచినా సరే, కానీ దేవుని బిడ్డలారా, నీవు దేవునికి నమ్మకంగా ఉంటే, దేవుని యొక్క అనే యేసు క్రీస్తును అంగీకరించావు, పరిశుద్ధాత్మ దేవుని కూడా నీవు అంగీకరించి పరిశుద్ధాత్మ దేవుని కూడా నువ్వు పొందుకుంటే శాపములు కాదు, నిత్యము ఆశీర్వాదములు. నీళ్ళు, నీ కుటుంబము, నీవు, నీ గ్రామము, నీ పట్టణము, నీ సంఘము ఆశీర్వాదములతో ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. గత జీవితం వైపు చూడకండి. మనుషులు నువ్వు ప్రార్థన చేస్తే ఏమంటారంటే, నువ్వు ఏమి గురించి నాకు తెలియదా, ఆమె గురించి మనకు తెలియదా, ఆయన గురించి మనకు తెలియదా కదా, రాహాబు గురించి అనుకున్నారు, ఈమె వేశ్య కదా, ఏమి గురించి మనకు తెలియదా, ఏమి మాత్రమే రక్షించబడుతుందా అని అనుకున్నారు. కానీ దేవుడు వేశ్యను సహితము రక్షించుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ఆమె జీవితం మార్చబడింది, ఆమె ప్రవర్తన మార్చుకున్నది, ఆమె కదా తన జీవితాన్ని మార్చుకోవడాన్ని బట్టి ఏ ఆశీర్వాదం వచ్చింది, తను తన ఇంటిలో ఉన్న వారందరూ రక్షించబడ్డారు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజు నీ ప్రవర్తనను మార్చుకొని, నీ మాటను మార్చుకొని, నీ నడకను మార్చుకొని, నీ జీవితాన్ని మార్చుకొని, నీ బ్రతుకును మార్చుకొని, తండ్రి అయిన దేవుని యందును, కుమారుడైన దేవుని యందును, పరిశుద్ధాత్మ దేవుని అయిన కదా పరిశుద్ధాత్మ దేవుడు అందులో నువ్వు విశ్వాసం ఉంచితే, వారిని మీరు చేర్చుకుంటే, అంటే దేవుని మీరు చేర్చుకొని వాక్యానుసారంగా జీవిస్తే మీ శాపములన్నీ కూడా ఆశీర్వాదకరంగా మార్చబడతాయి. మరణంలో నుండి జీవంలోనికి దాటుతారు కదా, మరణంలో నుండి జీవంలోనికి, అగ్ని మధ్యలో నుండి ఒక ఆత్మను, ఒక కుటుంబాన్ని మీరు రక్షించుకోగలుగుతారు. కాబట్టి దేవుని బిడ్డలారా, రాహాబు ద్వారా మనం నేర్చుకునేటువంటిది ఏంటంటే, ఆమె కదా యేసుక్రీస్తును, పరిశుద్ధాత్మ దేవుని కదా ఆమె తన కుటుంబంలోనికి చేర్చుకుంది. క్రీస్తు రక్తము ఆ కుటుంబంపై ఉంది. నీ కుటుంబంపై కూడా ఏముండాలంటే, ఎప్పుడు యేసు రక్తము నీ కుటుంబం చుట్టూ ఉండాలి. యేసు రక్తపు కోటలో నీకు, నీ కుటుంబము భద్రపరచబడాలి. క్రీస్తు రక్తంలో నీకు విమోచన ఉన్నది, విడుదల ఉన్నది, విజయం ఉన్నది కదా. అపజయం ఎంత మాత్రం కూడా మనకు లేదు. యేసు రక్తంలో సంపూర్ణమైన స్వస్థత, సంపూర్ణమైన విడుదల, సంపూర్ణమైన విజయము మనకు ఉన్నది. కాబట్టి దేవుని బిడ్డలారా, రాహాబు వలె మనకు కూడా కదా తండ్రి అయిన దేవుడు ఈ లోకముకు పంపించిన యేసుక్రీస్తు నందును కదా, ఈ లోకముకు పంపించిన ఎవరు పంపించారు? యేసు, తండ్రి అయిన దేవుడే. యేసుక్రీస్తు అంటాడు, నేను వెళ్ళిన ఎడల కదా మీకు మేలు. ఏంటి మేలు అంటే, నేను వెళ్తే ఆదరణకర్త మీ వద్దకు వస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆదరణకర్త అనగా పరిశుద్ధాత్మ దేవుడు, సత్యస్వరూపి అయిన పరిశుద్ధాత్మ దేవుడు నీ దగ్గరకు వస్తాడు కదా. తండ్రి అయిన దేవుడు మనకు 2 బహుమానాలు ఇచ్చాడు. ఒకటి అద్వితీయ కుమారుడు, రెండవది పరిశుద్ధాత్మ దేవుడు. 2 వరములు, లేకపోతే ఈ 2 కదా, కుమారుడైన దేవుని, పరిశుద్ధాత్ముడైన దేవుని మనం కలిగి ఉంటే ఈ లోకంలో మనము ఎంత మాత్రం కూడా శాపగ్రస్తమైన స్థితిలోకి వెళ్ళము. శాపము మనల్ని అంటదు. ఒకవేళ ఎవడైనా శపించినా, ఎవరు శపించినా, దేవుడు అన్నాడు యాకోబులో మంత్రం లేదు అని. మాంత్రికుడు ఎంత నేర్పుగా మాంత్రించినా ఏ శాపము, ఏ మంత్రము నీపై, నాపై, మనపై పనిచేయు. పరిశుద్ధాత్మ దేవుడు సంపూర్ణంగా నిన్ను కదా ఆయన రెక్కల నిన్ను భద్రపరుస్తాడు. ఆయన బలిష్టమైన రెక్కల చాటున నువ్వు భద్రపరచబడి ఉంటావు. కాబట్టి ఏ అపాయం నీకు రాదు, ఏ తెగులు నీ గుడారం సమీపించదు. నీ ప్రక్క 1000 మంది కూడినా, నీ గుడి ప్రక్క 10,000 మంది పడినా, నీకు విరోధంగా రూపింపబడుతున్న ఏ ఆయుధం కూడా వర్ధిల్లదు. కారణం ఏంటంటే, ఆయన తన అరచేతిలో నేను చెప్పుకొని ఉన్నాడు. పర్వతములు తొలగిపోయిన, మెట్టలు తత్తరిల్లినా కదా, ఆయన కృప నేను విడిచిపోదు. ఆయన కృప మనలను విడిచిపోతుంది. కాబట్టి వేశ్య కదా తన శరీరాన్ని అమ్ముకొని బ్రతికిన ఆమె తన జీవితాన్ని మార్చుకున్నప్పుడు మనం అలాంటి స్థితిలో లేవు కదా. మనలో ఉన్న చిన్న చిన్న లోపాలు, బలహీనతలు, చిన్న చిన్న పాపపు పనులు, మాటలు, తలంపులు, చూపులు, నడకలు, ప్రవర్తన మార్చుకొని యేసుక్రీస్తును, పరిశుద్ధాత్మ దేవుని మనము మన ఇంటిలోకి చేర్చుకొని లోకంతో సంబంధం లేకుండా, లోకంలో నుండి వేరుపరచబడిన వారమై
పరిశుద్ధమైన జనంగా కదా, దేవుని సొత్తైన ప్రజలుగా ఈ లోకంలో జీవిస్తూ శాపము కాదు కానీ ఆశీర్వాదము, జీవాన్ని ఈ లోకంలో మనం పొందుకున్నట్టు పరిశుద్ధాత్మ దేవుడు నీకు నాకు మనందరికీ తన కృప సహాయము దయచేయుగాక. ఆమె ప్రార్థన. పరిశుద్ధుడా, మహోన్నతుడా, కృప కలిగిన తండ్రి మీకు వందనాలు చెల్లిస్తా ఉంటున్నాం నాయన. రాత్రికాల సమయంలో సంపూర్ణ రాత్రి ప్రార్థనలో రాహబు జీవితం ద్వారా నాతో మా అందరితో మాట్లాడినందుకు స్తోత్రం. ఎన్నో సంవత్సరాలుగా శరీరాన్ని ఆపుకుంటూ తన జీవనాన్ని కొనసాగిస్తాం. కానీ ఎప్పుడైతే నీ దూతలను చేర్చుకుందో అప్పుడే ఆమె జీవితం మార్చబడింది. అప్పుడే జీవము, ఆశీర్వాదము ఆమె కుటుంబంలో ప్రవేశించాయి. ఎరుకో ప్రాకారము పోల్చబడిన, ఎరుకో పట్టణ ప్రజలు కాల్చివేయబడి అయాలకు బూడిదైపోయిన తన ఇంట్లో ఉన్న వారిలో ఒక్కరు కూడా నశించలేదు, ఒక్కరు కూడా శపించబడలేదు, ఒక్కరికి కూడా ఏ గాయము తగలలేదు. ఎంత గొప్పగా రక్షించగలిగిన దేవుడు నీవు కాకపోతే ఇంకెవరునైనా. నేను ఆశ్రయించిన వారిని నువ్వు ఎంత మాత్రం కూడా విడిచిపెట్టే దేవుడు కాదు కదా. మేము అజ్ఞానంలో, అవివేకంలో ఉండి పరిశుద్ధాత్మను ఎదిరిస్తూ ఉన్నాం. మా అజ్ఞానమును తీసివేయండి, మా బుద్ధిహీనతను తీసివేయండి. స్టెఫెన్ అంటున్నాడు, మీ పూర్వీకుల వలె మీరు కూడా పరిశుద్ధాత్మను ఎంత కాలం ఎదిరిస్తారంటున్నారు. ఇక్కడున్న వారిని ఎవరైనా పరిశుద్ధాత్మకు విరోధంగా మాట్లాడుతుంటే, ఎదిరిస్తుంటే యేసు నామములో వారిని ప్రేరేపిస్తున్న దురాత్మ శక్తులను బాధిస్తున్నారు. ఈ లోకంలో మీరు దేనిని బంధిస్తారో అది పరలోకంలో బంధించబడినట్టు. ఇప్పుడే సంఘంలో పరిశుద్ధాత్మ విరోధంగా మాట్లాడే వారిని ప్రేరేపిస్తున్న దురాత్మ శక్తులను తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో ఇప్పుడే బంధిస్తుంటున్నామయ్యా, ఇప్పుడే లయం చేస్తుంటున్నామయ్యా, ఇప్పుడే కాల్చి వేస్తుంటున్నామయ్యా, ఇప్పుడే వారిపై ఉన్నటువంటి ప్రతి శాపములను వెర్రగొడుతుంటున్నామయ్యా. వారిని ప్రేరేపిస్తున్న ప్రతి దురాత్మను సమాధానకర్తయు దేవుడు శీఘ్రంగా మా పాదముల క్రింద అణగద్రొక్కులుగాక, ఇప్పుడే అణగద్రొక్కులుగాక. పరిశుద్ధాత్ముడా, తండ్రి పంపించినటువంటి యేసుక్రీస్తునందును తండ్రి వాగ్దానం చేసి పంపించినటువంటి పరిశుద్ధాత్మ యందును సంపూర్ణమైనటువంటి నమ్మకమును, విశ్వాసమును కలిగి ఉండి, ఇది తండ్రి చేసిన వాగ్దానము, ఇది తండ్రి వలన కలిగిన వరములని, పరిశుద్ధాత్మ వరములను పొందుకుంటూ కృప దయచేయండి. రాహాబు కుటుంబము శాపముతో కాకుండా ఆశీర్వాదంతోనూ, మరణంతో కాకుండా జీవంతోనూ ఎలా రక్షించబడి ఉన్నారో మేము కూడా మా కుటుంబంలో ఆశీర్వాదమును, జీవమును, శాశ్వత నిత్య జీవమును మాకు అనుగ్రహించి నిత్య రక్షణ ఆనందమును, రక్షణ సంతోషమును మాకు దయచేసి మహిమ, ఘనత, ప్రభావములు మీరు పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థనలు వేడుకుంటున్నాము తండ్రి.